సైనిక పురస్కారాలు పొందిన తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వం పారితోషికం ప్రకటించింది. ఈ మేరకు శాసనసభలో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సైనికులు నిర్మించుకునే ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు ఇస్తామని తెలిపారు. రాష్ట్రం తరపున సర్వోత్తమ యుద్ధ సేవా మెడల్ పొందిన వారికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. తెలంగాణలో ఉత్తమ యుద్ధ సేవా మెడల్ పొందిన వారికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. తెలంగాణలో యుద్ధ సేవా మెడల్ పొందిన వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. సైనికులు, మాజీ సైనికుల పిల్లలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలల ప్రవేశాల్లో రిజర్వేషన్ కల్పిస్తాం. తెలంగాణలో సైనిక స్కూల్ ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించింది. ఈ స్కూల్ను వరంగల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీనికి సంబంధించి త్వరలోనే MOU కుదుర్చుకోబోతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నాను. సైనికులు నిర్మించుకునే ఇండ్లకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించాం. సైనికుల భార్య పేరు ఉన్న ఇంటికి కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మాజీ సైనికులకు 2% కోటా ఇవ్వాలని నిర్ణయించాం. సైనికుల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర స్థాయిలో సైనిక సంక్షేమ సలహా మండలి ఏర్పాటు చేశాం. ఈ మండలితో ప్రభుత్వం నిరంతరం చర్చిస్తూ సైనికుల సంక్షేమం కోసం తీసుకునే చర్యలను సమన్వయపరుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలు సమాజం నుంచి గౌరవాభిమానాలు పొందుతూ మెరుగైన జీవితం గడిపేందుకు వీలుగా అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపడుతుందని సభకు తెలియజేస్తున్నాను. జై హింద్, జై జవాన్, జై తెలంగాణ.